3,000 ప్రాఫిట్ వచ్చి మిగతా లాస్ వచ్చింది. సో సినిమా చూసి చేద్దాం అనుకున్నా, కానీ ఈ సినిమాలో వేరే కథ ఉంది. సో ద హీరో రోల్ ఆఫ్ ద వాసు క్యారెక్టర్ ఏ విధంగా ముందుకెళ్తుంది సినిమాలో అంటే, పని కావాలంటే అడుక్కోకూడదు, లాక్కోవాలి అనేటువంటి కాన్సెప్ట్తో, ఎదగాలి అని అంటే మనం చేసే వ్యాపారం పైన షీకులు అమ్ముకోకూడదు, తొక్కి ముందుకెళ్ళాలి అంటే విలన్ కాన్వర్జేషన్. సో అండ్ మొగుడు పిల్లల మధ్యలో మట్కా ఎందుకు వచ్చిందో అనేటువంటిది క్యారెక్టర్ కానీ, అండ్ బిఫోర్ ద ఇంటర్వెల్ సీన్ వై హీ కట్ ద హ్యాండ్స్, చేతులు ఎందుకు నరకాలి అంటే ఒక మనిషి ఎదిగేటప్పుడు ఎన్ని అవాంతరాలు వస్తాయో వాటిని నరుక్కుంటూ దాటుకుంటూ పోతేనే కరెక్ట్ అనేటువంటి ఇంటర్వెల్ సీన్ చూపించడం జరిగింది. ఆ ఇంటర్వెల్ సీన్లో ఆ 2 క్యారెక్టర్లు బాగానే చేశారు. ఆ హీరో అదే కట్ చేయడం, ఆయన ఎక్స్ప్రెషన్ ఎవర్రా వాడు ఏ సార్ ఇది నాకు అర్థమవుతుంది. ఓకే, సో మూవీ వాజ్ గుడ్ అండి. ఫస్ట్ హాఫ్లో ఎక్కడా కూడా అనవసరమైన లీడ్ కానీ ల్యాగ్ కానీ ఏమీ లేదు. అండ్ సెకండ్ హాఫ్ వచ్చేసి ఏం వదిలేరు అని అంటే పార్ట్ 2 ఏమన్నా ఉందా అనేటువంటిది చిన్న డౌట్ వదిలేశారు. అండ్ ఇది మీనాక్షి చౌదరి గారు ఆమెది లీడింగ్ రోల్ కాదు కానీ బట్ ఎండ్ ఆఫ్ ద ఫైనల్కి వచ్చేసింది ఆమె లీడింగ్ రోల్. 33% రిజర్వేషన్ ఇచ్చేశారు డైరెక్టర్. సో డైరెక్టర్ కథకి ఎవరు పుల్ల పెట్టలేదు కాబట్టి కథ ఆయన అనుకున్నట్టు వచ్చింది. రైటర్ కూడా బాగానే రాశాడు. అండ్ కొరియోగ్రఫీ నోరా ఫతేది ఫస్ట్ సాంగ్ ఉంటుంది ఒకటి, ఆ కొరియోగ్రఫీ అబా షేక్ చేసేసింది అనుకో. ఓ మై గాడ్, అది చూస్తే గానీ అనుభవించలేము, చెప్తే వేస్ట్. వరుణ్ తేజ్ కాదు కానీ వరుణ్ తేజ్ స్వాగ్ అనేటువంటిది సినిమాకి న్యాయం చేసింది. అఫ్ కోర్స్ ఒకవేళ వరుణ్ తేజ్ గారు నార్మల్గా ఉంటే కాదు కానీ ఆ స్వాగ్ వల్ల సినిమాకి ఆయన న్యాయం చేయడం జరిగింది. ఎనీ క్వశ్చన్స్? సో ఓకే, రైటింగ్ కావాలా? సో డూ యూ వాంట్ రేటింగ్? మట్కాలో 3 డిజిట్ నెంబర్ ఉంటుంది, సింగిల్, డబల్, ట్రిపుల్ 3 డిజిట్ ఇస్తున్నావు ఓకేనా? రైట్.